మీకు ఎప్పుడైనా అల్లాహ్ని ఇష్టపరచాలా మనుషులను ఇష్టపరచాలా అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు అల్లాహ్ని ఇష్టపరిచే ఛాయిస్నే ఎంచుకోవాలి. అల్లాహ్ని ఇష్టపరిచినప్పుడు వాళ్ళు బాధపడతారు, మనుషులు మీ మీద అలుగుతారు, కోపంతో ఉంటారు. కానీ యావత్తు ప్రపంచంలో ఉన్న మానవుల యొక్క హృదయాలు అల్లాహతాలా యొక్క రెండు వేళ్ల మధ్యలో ఉన్నాయి. మీరు అల్లాహ్ని ఇష్టపరిచినందుకు అల్లాహతాలా వాళ్ళ హృదయంలో మీ ప్రేమను వేస్తారు. మరి వాళ్ళు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు అయిపోతారు. అలా కాకుండా మీరు మనుషులను ఇష్టపరచడానికి అల్లాహ్ని ఇష్టపరిస్తే ఆ మనుషులు మీతో కొంత సమయం దాకా ఇష్టంగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. కానీ అల్లాహతాలా వాళ్ళ హృదయంలో మీ మీద వ్యతిరేక భావనని వేస్తే వాళ్ళు మీతో దూరం అయిపోతారు, మీతో అలిగిపోతారు, మీరంటే నచ్చకుండా ఉంటారు. అందుగురించి అల్లాహ్ని ఇష్టపరచాలి. ఎందుకంటే అల్లాహతాలా మనతో ఉంటే ఇహలోకం యొక్క సుఖాలు, పరలోకం యొక్క సుఖాలు మనతో ఉన్నట్టే. అల్లాహతాలా మనతో లేకపోతే ఇహలోకం యొక్క కష్టాలు, పరలోకం యొక్క శిక్షలు మనతో ఉన్నట్టే. ఎందుకంటే నరకవాసుల్ని నరకంలో వేసిన తర్వాత ఆ యొక్క అగ్నికి, ఆ యొక్క శిక్షకి వాళ్ళు తట్టుకోలేక, భరించలేక అరుస్తూ ఉంటారు ఆ దైవదూతల దగ్గర, మా మీద కరుణ చూపండి, మా మీద కరుణ చూపండి అని. ఆ దూతలు ఏమంటారో తెలుసా? కరుణామయుడైన వాడే మీ మీద దయ చూపనప్పుడు